హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది జనరల్గా చాలామంది చాలా రకాలుగా జస్టిఫై చేస్తారండి. బట్ హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేయడం అనేది ఒక కాంట్రవర్సీ టాపిక్ అనమాట. మనం ఖచ్చితంగా ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అందులో హార్డ్ వర్క్ చేసిన తర్వాతే అది స్మార్ట్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా వచ్చేసి స్మార్ట్ వర్క్ చేసేస్తాను అనటానికి అసలు లాజిక్కే లేదనమాట. ఏదైనా విషయం మీరు సబ్జెక్ట్ తీసుకోండి, అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ తీసుకోండి, అలాగే మన ప్రాక్టీస్ కావచ్చు, రివిజన్ కావచ్చు. ఫస్ట్ మనం ఐడియల్గా ప్రిపరేషన్ అనేది మనం కన్సిడరబుల్ స్టెప్స్లో కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని స్మార్ట్గా ఎలా ట్యాకిల్ చేయాలి అనేది స్మార్ట్ వర్క్. అలాగే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి, దాన్ని నేను స్మార్ట్గా ఎలా డీల్ చేయాలి, ఏ రకంగా నేను కంపెండియమ్స్ని ఇంత హెవీగా ఉన్న మాన్యువల్స్ని ఎలా డీకోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇండియన్ పాలిటీ అనే బుక్ మనం చదువుతాం. సివిల్ సర్వీస్ అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అందరికీ ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంతే చదవమని అందరికీ తెలుసు. అయితే అసలు ఈ బుక్ స్మార్ట్ వర్క్ అంటే ఇందులో ఏంటి, ఇదే బుక్ చదవాలి కదా అని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మగప్ చేసేద్దామని చెప్పేసి మొదలెట్టడం అనేది హార్డ్ వర్క్ అని మీరు అనుకుంటే, స్మార్ట్ వర్క్ అంటే ఇందులో ఏంటంటే అసలు ఈ బుక్ చదవడానికి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి. కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది. అది చదివితే ఈ బుక్ చదివే ప్రతి లైన్లోనూ మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ చిన్న బుక్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అనేది ఒకసారి చదివేసిన తర్వాత ఇందులో లక్ష్మీకాంత్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది. సో అది మనం ఇప్పుడు చదవకుండా ఉంటాం, ఇది తెలుసుకోవాలి బుక్ ఎలా చదవాలి. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ముందు చదవకుండా ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ సీక్వెన్స్లో ముందు ఇలాంటివి చదివేసుకొని, అలాగే సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్, అలాగే లోకల్ బాడీస్, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ చదివేసుకున్న తర్వాత కొన్ని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లోనే సిటిజన్షిప్ అనేది నేను చెప్పలేదు. సో ఆ సిటిజన్షిప్ అనేది కొంచెం మనం మహా అయితే అవుట్లైన్ చదివేసి మిగతాదంతా ఎలిమినేట్ చేయాలి. లేదా 1955 సిటిజన్షిప్ యాక్ట్ మీద మనకు ఒక వారం రోజులు వెళ్ళిపోద్ది. సో ఇలాంటివి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇలాంటి వాటిని మనం తెలుసుకోవడం అనేది స్మార్ట్ వర్క్ ముందు. సో ఎలా చేయాలి అనేది స్మార్ట్గా తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి హార్డ్ వర్క్, మీరు అనుకునే హార్డ్ వర్క్లో చేసే నెంబర్ ఆఫ్ అవర్స్, నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనకి కట్ డౌన్ అయిపోతాయి. సో ఇలాంటి వర్క్ చేస్తే దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. అంతేగాని పక్కన వాడు రోజుకి 15 గంటలు చదువుతున్నాడు, నేను 6 గంటల్లో చదివేశాను, నేను చాలా తక్కువ టైంలో ఇది స్మార్ట్ వర్క్ కాదు. సో ఇప్పుడున్న కాంపిటీషన్కి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మెరిటోరియస్ స్టూడెంట్స్. మనతో పాటు మన క్లాస్లో టాపర్స్ కావచ్చు, మన పక్క స్కూల్లో, పక్క జిల్లాలో, వేరే మండలాల్లో ఆల్రెడీ టాప్గా ప్రూవ్ చేసి అకాడమిక్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి వాళ్ళు కూడా రిగరస్ ప్రిపరేషన్లో ఉన్నారు, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువే చదువుతున్నారు. సో వాళ్ళని కాదనుకొని నేను 3-4 అవర్స్ చదివినా చాలా క్వాలిటీగా చదువుతున్నాను, సో నేనే గ్రేట్ అనుకోవడం అనేది లాజిక్ కాదండి.